42 మెట్రిక్ టన్ కంప్లీట్ అయింది సార్. మనం ఇక్కడ ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ అనేది షెడ్యూలింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్. ఇప్పుడు ఈరోజు ఒక ఫార్మర్ మనకి రెడీగా ఉన్నారు సార్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి. అది ఎలా ఉంటుందో ప్రాసెస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫార్మర్ ఆకునూరు సాంబశివరావు గారు సార్. సాంబశివరావు నమస్కారం. మీదేనా ఇప్పుడు ధాన్యం తెచ్చావు ఈరోజు? ఎన్ని బస్తాలు తెచ్చావు? 110 కట్టలు తెచ్చావు. ఎన్ని ఎకరాలు వేసావు పొలం? 9 ఎకరాలు 90 సెంట్లు అండి. 9 ఎకరాల మొత్తం తోలేశాను. ఇప్పుడు లాస్ట్ కుప్పనూరు బిడ్డ వడ్లు ఆ ఫస్ట్లో తోలేశాను. 20 తారీఖు పోసాను, 28 తారీఖు తోలేశాను. ఇప్పుడు ఎంతవరకు తోలేవు? ఇప్పటికి ఏమండి ఎంతవరకు ఇచ్చావు? ఇప్పుడు 110 కట్టలు. ఇప్పుడు ఈరోజు ముందు ఎన్ని కట్టలు? అంతకుముందు 400 కట్టల దగ్గర తోలామండి. 400 ఎకరానికి 35 బస్తాలు కడిగాయి. 35 బస్తాలు. 35 బస్తాలు కడిగాయి. మామూలుగా ఎంత వచ్చేది? ఇదివరకు అంటే 30 లోపు అయ్యండి. 28, 25 అయ్యాయి. మా కోత మిషన్ ఖర్చు కూడా ఎక్కువ అయ్యేది. ఎకరానికి 2 గంటలు పట్టేది. 7 గంటతో అయిపోయింది. చేలు నిలబడి ఉండే పంట కూడా నీరడి మీద ఎక్కువ. నీరడి 25, 28, 30 లోపు అయింది. ఇప్పుడు 35, 36 కూడా ఉంది కొంతమంది. నాకు 35 అయింది యావరేజ్ మీద. యావరేజ్ 35 వచ్చింది. 35. మెషిన్ వల్ల ఎంత లాభం వచ్చింది? మిషన్ వల్ల గంట 2 గంటలు కోసిందండి నీరుడు పడిపోతే. ఇప్పుడు గంట కోసింది. గంటకి 3000. అయితే దాంట్లోనే కలిసి వచ్చింది, దీంట్లోకి వచ్చింది. ఈ సంవత్సరం మటుకి నీరుడి మీద ఒక 5-6 వేల రూపాయలు కలిసి వచ్చినట్టే. కలిసి వచ్చింది. ఎకరాకా లేకుంటే మొత్తం? ఎకరానికి 5,000 కలిసి వచ్చింది. ఎకరానికి 5,000 కలిసి వచ్చింది.